హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తిమీర రైస్ చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, జీడిపప్పు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు. ఇప్పుడు మనం ముందుగా ఏం చేసామంటే మిక్సీ గిన్నె తీసుకుని కొత్తిమీర మనం మిక్సీ చేసుకోవాలి. ఈ కొత్తిమీరలో ఈ పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి దాల్చిన చెక్క, లవంగాలు ఇవి కూడా వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నాం కదా, ఇందులోనే 1/2 స్పూను షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకుంటే మనం పుదీనా గ్రీన్ కలర్లోనే ఉంటుంది అన్నమాట, కలర్ షేడ్ అవ్వదు. అది షుగర్ వేసుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్, వేసుకుని వీట్ ఎక్కిన తర్వాత మనం బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. పలావ్ మొగ్గ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నాం కదా, ఇవి కూడా వేపుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పు వేగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉల్లిపాయలన్నీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిపోతున్నాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ క్యారెట్ ఉంది కదా, ఈ క్యారెట్ కూడా సన్నగా తురుముకుంటే బాగుంటుంది. ముక్కల కన్నా ఇలా తురుముకున్నాం అనుకున్నా అన్నంలో మగ్గిపోతుంది. ఇలా క్యారెట్ కూడా వేసుకొని ఇలా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా క్యారెట్ మగ్గుతుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కలిపి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడు మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకుని అది కూడా మగ్గుకోవాలి. ఇలా మగ్గిపోతుంది కదా, మగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా చల్లారి పెట్టుకోవాలి. అన్నం రైస్ మనం వండేసి పక్కన చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా, రైస్ అంతా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి పుదీనా రైస్. వేడిగా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లెమన్ కూడా ఇలా పిండేసుకోవాలి.
అయిపోయిందండి. కొత్తిమీర రైస్ చాలా బాగుంటుంది, వేడివేడిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.